లోకంలో పాపం విస్తరించిపోతూ ఉంది. పసిపిల్లలని లేదు, యవ్వనులని లేదు, వృద్ధాప్యంలో ఉన్నవారని లేదు. ఎక్కడ చూసినా పాపము భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. రేయి మొదటి జామున ఈ పసిపిల్లల ప్రాణముల కొరకు ప్రార్థించమని, నీళ్లు కృమ్మరించినట్లు మీ యొక్క కన్నీటిని, మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించండి. పసిపిల్లల ప్రాణముల కొరకు మాత్రం కాదు, యవ్వనుల కొరకు, వృద్ధుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఉంది. ప్రార్థిద్దాం. దేవుని కాపుదల, భద్రత మనకు, మన కుటుంబాలకు దేవుని సన్నిధిలో అడిగి పొందుకుందాం. పిల్లలను దేవుని ప్రేమలో, దేవుని భక్తిలో మనం పెంచగలిగితే వాళ్ళ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించడానికి గొప్ప అవకాశం ఉంటుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించడం పిల్లలకు అలవాటు చేయండి. ఇవి 1 గ్రామ్ గోల్డ్ టిష్యూ శారీ అంటారు. బయట సేల్ 1200 వరకు సేల్ అవుతుంది. మన దగ్గర అయితే కేవలం 750 రూపీస్ మాత్రమే. ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ ఇవి రెండు ఉన్నాయండి. అవసరమైన వాళ్ళు మీకు కావాల్సినటువంటి ఆ శారీని స్క్రీన్ షాట్ తీసి నాకు కమెంట్ చేయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.